నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు నేనున్న ప్లేస్ గురించి చెప్పబోయే ముందు మాకొచ్చిన డిఎమ్స్ గురించి చెప్పాలండి. ఒక మహిళ బయటికి వచ్చి ఒక బిజినెస్ చేయాలన్నా, తను ప్యాషనేట్గా ఏ వర్క్లో ఉందో ఆ వర్క్ని ఇంప్రూవ్ చేయాలన్నా ఆ స్కిల్స్ని పెంచుకోవాలి. మరి అలాంటి స్కిల్స్ పెరగడానికి కొన్ని సెమినార్స్ని అటెండ్ అవ్వాల్సి వస్తుంది. మరి ఇలాంటి సెమినార్స్ అటెండ్ అవ్వాలంటే మంచి బ్రాండ్ని ఎంచుకోవాలి. ఆ బ్రాండ్ మన వరంగల్లో మేకప్ ఆర్టిస్ట్లకి దీక్ష అని చెప్పొచ్చు. దీక్ష అనేది వన్ ఆఫ్ ది బ్రాండ్గా 30 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్న అరుణ కురికాల గారిచే కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్, ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్ గారిచే నడపబడుతుంది. అయితే ఇక్కడ మేకప్ అకాడమీలో భాగంగా సెమినార్ని కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ ఇలాగే జరుగుతూనే ఉంటాయి. మరి ఈ సెమినార్స్ని చూపించమని చాలామంది మెసేజ్ చేశారు మాకు. సో ఇంకెందుకు లేట్ అని దీక్షకు వచ్చేసాను. అసలు ఇవాళ సెమినార్లో ఏమేమి చెప్తున్నారు, ఎయిర్ బ్రష్ మేకప్ క్లాసే కానీ, హైడ్రా ఫేషియల్ మాస్టర్ క్లాసే కానీ, ఇలాంటి చాలా ఉన్నాయంట. అలాగే లక్కీ డ్రాస్ కూడా ఉన్నాయంట. అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ సెమినార్కి వచ్చిన పీపుల్ ఎలా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, రెస్పాన్స్ ఎలా ఉంది అన్నీ తెలిసేసుకుందాం. నాతో పాటు మీరు వచ్చేసేయండి. సో మాస్టర్ క్లాస్ లోపలికి అయితే వచ్చేసానండి. ఇక్కడ చూడొచ్చు మనము ఎంత అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా చాలా కూల్గా వాళ్ళు నేర్చుకుంటున్నారు. మేడం చెప్తున్న కొద్దీ కూడా, టిప్స్ ఇస్తున్న కొద్దీ కూడా చాలా చక్కగా వాళ్ళందరూ కూడా నోట్ చేసుకుంటున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళతో. హలో అండి. హలో అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ హనుమకొండలోనే ఉంటారా? సో ఫస్ట్ టైమా ఇలాంటి క్లాసెస్ మీరు రావడం? ఫస్ట్ టైం వచ్చాను. సెమినార్స్ అలాంటివి ఎలా అనిపిస్తుంది? అంటే మార్నింగ్ నుంచి చూస్తున్నారా? చాలా డీటెయిల్గా చెప్తున్నారు మేడం. ఓకే. అనుకున్న దానికన్నా ఎక్కువనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే. వాట్ ఈస్ యువర్ గోల్? అంటే ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? అంటే మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి, మేకప్ ఆర్టిస్ట్ అనుకుంటున్నారు. ఓకే. ఈ క్లాసెస్ మీకు ఎంతవరకు యూజ్ అవుతాయి? చాలా. అవునా? ఇంకా మేడం ఎక్స్ప్లెయినింగ్ అంతా ఎలా ఉంది? చాలా బాగుందండి. డీటెయిల్గా చెప్తున్నారు. ప్రతి చిన్న విషయం కూడా మనకు అంటే బేసిక్ నేర్చుకున్న వాళ్ళకి కూడా చాలా అడ్వాన్స్డ్గా ఇంకా డీప్గా చెప్తున్నారు మేడం. ఓకే. ఆల్ ది బెస్ట్. మీకు కూడా ఫ్యూచర్లో మంచి ఎంటర్ప్రీనర్ అవ్వాలి మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. మేడం చాలా బాగా ఇక్కడ బాగా ఫేమస్ అన్నట్టు దీక్ష పార్లర్ అంటే. వచ్చారా? లేదు మేడం, పర్సనల్గా తను 15 రూపీస్ నుంచి పెట్టినప్పటి నుంచి తెలుసు హైబ్రోస్. అప్పటి నుంచి తన దగ్గర నేర్చుకోవాలని ఒకటి ఉండే. మేము ఇక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు ఇంకా అప్పుడు వీలుగాక ఇప్పుడు మేడం దగ్గర నేర్చుకోవాలని. ఇండివిజువల్ అంటే పార్లర్ ఏమైనా రన్ చేస్తారా? ఉంది. ఈ హైడ్రా ఫేషియల్ క్లాస్ కానీ, ఎయిర్ బ్రష్ క్లాస్ ఎలా ఉండింది మొత్తం? మేడం గురించి తెలిసి వచ్చినాం, ఎట్లా చెప్తారో అనుకున్నాం కానీ అనుకున్న దానికన్నా చాలా బాగా చెప్పిళ్ళు. క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా బాగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మంచిర్యాల నుంచి వచ్చారు. అవును. మంచిర్యాల నుంచి దీక్షను సెలెక్ట్ చేసుకున్నారు. అంటే మేడం మీద ఇష్టంతో తను బాగా చెప్తారని తెలిసి మేడం బాగా కాన్ఫిడెంట్ తో ఇక్కడ దాకా వచ్చేసారంటారు. మీరంటే ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే హనుమకొండ. అంటే మీకు బ్యూటీ పార్లర్ అంటే ఉందా? ఉంది, ఇంట్లోనే చేసుకుంటా నేను. ఎయిర్ బ్రష్ మేకప్ ఎక్కువగా ఎయిర్ బ్రష్ మేకప్ గురించి తెలుసుకోవడానికి వచ్చాను. ఓకే. అంటే వర్తబుల్ అయినా అంటే మీకు అనిపిస్తుందా? ఎలా? చాలా బాగా చెప్తున్నారు మేడం. క్లియర్గా ఉంది, బాగా చెప్తున్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ముల్కనూరు మేడం. ముల్కనూరు నుంచి వచ్చావా నువ్వు? ఓకే. అంటే ఎందుకు బేసిక్గా నీకు ఇంట్రెస్టా మేకప్ మీద? ఇంట్రెస్ట్ అండి. ఓకే. ఫ్యూచర్ ఏంటి గోల్ ఏదైనా? మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని. ఓకే. మీరు మేకప్ ఆర్టిస్ట్ అయిన తర్వాత ఇలాంటి క్లాసెస్ అని కండక్ట్ చేస్తారా? మరి హైడ్రా ఫేషియల్ క్లాస్ కానీ, ఇలాంటి ఎయిర్ బ్రష్ క్లాస్ కానీ చేయాలనుకుంటున్నా మేడం. ఓకే. చేస్తా. మేడంని చూస్తున్నారు కదా, మరి ఎక్స్ప్లెయినింగ్ అంతా అర్థమవుతుందా? చాలా బాగా చెప్తున్నారు మేడం. అంటే మేము రాకముందుకు ఏమో కొంచెమే చెప్తారు అనుకున్నా. ఇడికి వచ్చినాక 100% అనిపిస్తుంది. అంటే అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు. ఓకే. అంటే మీకు ప్రాపర్గా దీని గురించి ఎక్స్ప్లెయినింగ్ అనేది ప్రాపర్గా ఉంది అంటున్నారు, రైట్? ఓకే. మీరండి? కాశీబుగ్గ మ్యామ్, వరంగల్లో. ఓకే. ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారు దీక్ష? నాకు యాక్చువల్గా నేను వరంగల్కి వచ్చి 4 years, బట్ ఆ 4 yearsలో నేను ఫస్ట్ సెర్చ్ చేస్తే దీక్ష మ్యామ్ ఇతర సిటీస్లో అంటే ఒక నేమ్ ఉండి వర్త్ ఇక్కడికి వస్తే అనిపించేటట్టు. అంటే బట్ ఈ జనరేషన్లో చాలా వరకు కొత్త కంపెనీస్ లాగా, కార్పొరేట్ ఆఫీస్ లాగా వచ్చేసాయి కదా. మరి అప్పటి నుంచి కూడా మేడం అదే కంటిన్యూగా అంతే వర్తబుల్గా అందరికీ అందజేస్తుంది కదా అన్నీ కూడా సర్వీసెస్. అది ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా నేను చాలా సెమినార్స్ అటెండ్ చేశాను చెన్నై వరకు, బట్ మ్యామ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
చెప్తున్నారు. చాలా వర్త్ ఉంది. మేము వచ్చింది 2 టాపిక్స్కి, బట్ సెల్ఫ్ మనం ఎట్లా అప్డేట్ అవ్వాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా చెప్తున్నారు. నేను హ్యాపీ నా ఇక్కడికి వచ్చినందుకు ఈరోజు. ఓకే, బెస్ట్ సెలెక్షన్ అని మీకు మీరు అనుకుంటున్నారు? షూర్ మ్యామ్. సో ఎయిర్ బ్రష్ మేకప్ ఇంకా వీళ్ళకి హైడ్రా ఫేషియల్ మేకప్ అంతా కూడా మాస్టర్ క్లాస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఒక్కసారి మాట్లాడదాము, అసలు ఓవర్గా లుక్ చూద్దాం, ఓవరాల్గా లుక్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. నాకైతే చాలా చాలా నచ్చింది. అసలు ఎన్ని అవర్స్ తీసుకున్నారో వీళ్ళు అసలు మేకప్ క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. బిఫోర్ ఆఫ్టర్ లుక్ ఎలా చాలా చేంజ్ ఉంది. ఓకే, అందరు అడుగుతారు అంటే మేజర్ క్వశ్చన్ అది, అంటే మీకు ఏమైనా వెయిట్ అనిపిస్తుందా? ఏమనిపించట్లేదు. అంటే ఇక్కడ వేసిన మేకప్ తో ఏం వెయిట్ లేదు. లేదు. ఓకే, పర్ఫెక్ట్ అనిపిస్తుందా? బిఫోర్ ఎప్పుడైనా వేసుకున్నది ఇలా? వేసారు మేడమే వేసారు. నాకు ఫస్ట్ లుక్ వేసిందే మేడం. అవునా? అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం థర్డ్ లుక్ ఇది. థర్డ్ లుక్. ఓకే, అంటే ఎప్పుడు కూడా డిఫరెన్సియేషన్ ఉంటుందా ఇలా? డిఫరెంట్ ఉంటుంది, ఎప్పుడు డిఫరెంటే ఉంటుంది. ఓకే, టైం సర్ప్రైజ్ చేస్తారు మేడం. ఓకే, మీకు అంటే ఎలా అనిపిస్తుంది డిఫరెన్సియేషన్స్ అన్ని చూసినప్పుడు? అంటే విత్ బిఫోర్ మేకప్ తోని ఆఫ్టర్ మేకప్ ఆ ఫీల్ ఎలా ఉంటుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, అంటే అరుణ గారికి మీ ఫేస్ నప్పచెప్పారు, మీ బాడీ నప్పచెప్పారు, అన్ అవర్స్ కూర్చొనే ఉండిపోయారు. మరి మీద ట్రస్ట్ నుంచి అంతే అంటే ఓకే, వీళ్ళు క్లాస్ అంతా నేర్చుకుంటున్నారు కదా, అంటే మీ స్కిన్ టోన్ని బట్టి అదంతా కూడా వేయడం నేర్చుకున్నారు కదా. సో ఎప్పుడు మీకు ఇలాగే కూర్చొని చేస్తూ ఉంటారు కదా, మీకు ఎప్పుడైనా అనిపించిందా మీరు కూడా నేర్చుకోవాలి అని? నేర్చుకుంటున్నాను నేను మేడం దగ్గరనే. ఓకే, మీరు 2 పనులు చేసేస్తున్నారు అయితే. 2 పనులు చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అరుణ గారు, లాస్ట్కి మిమ్మల్ని మీతోనే మాట్లాడాలి నేను. యాక్చువల్లీ ఇంత మంచి లుక్ ఇచ్చారు తనకి, ఇంతమందికి ఇంత నాలెడ్జ్ని పెంచారు, ఎలా అనిపిస్తుంది మీకు? I'm so happy. Why? Because see, my aim is to give knowledge to the people what I have. So నాకు ఏదైతే నాలెడ్జ్ ఉందో అది నేను పంచాలనుకుని ఐఎమ్ కండక్టింగ్ సెమినార్స్ లైక్ దిస్. సో అతి తక్కువ ధరలో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలన్న అంబిషన్ నాకు బాగా ఇష్టం అన్నట్టు యాక్చువల్గా. సో మోస్ట్లీ ఐఎమ్ గివింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఓన్లీ ట్రైనింగ్స్, బట్ సెమినార్ అనేది కాన్సెప్ట్ నౌ న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చాను నా దాంట్లో. బిఫోర్ ఐ నెవర్ యూస్ టు గివ్ సెమినార్స్, బట్ ఆఫ్టర్ సమ్ రీజన్స్, మై పర్సనల్ రీజన్స్, వెన్ ఐ వాజ్ సిక్ ఐ థాట్ టు గివ్ మై నాలెడ్జ్ టు ద పీపుల్. సో నేను ఎక్స్ప్లోర్ అవ్వాలి, నేను ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వాలి, నన్ను అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేనున్నా లేకపోయినా ఓకే దీక్ష ఉన్నారు, అరుణ మేడం ఉన్నారని ఒక 10 మంది నోట్లో నా పేరు రావాలి అని ఒక తపనతోటే నౌ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ మై నాలెడ్జ్. యా, నేను కూడా విన్నాను, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, అసలు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చారు. వింటుంటే కొత్తగా అనిపిస్తుంది ఆ పేర్లు కూడా, అంత దూరం నుంచి వచ్చి మాస్టర్ క్లాస్. దీక్ష లాగానే ఐఎమ్ ట్రయింగ్. సో దీక్ష అంటే ఏంటి? వెరీ ఖచ్చితంగా మన దీక్షగా చేయడం ఏ పని అయినా కానీ చిత్తశుద్ధితో క్లీన్గా. మీరు ఒకసారి వచ్చారంటే అది సంతోషంగా నా దగ్గర నుంచి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, తిరిగి ఇంకో 10 మందికి చెప్పాలి అన్న తపనతోటే మనం రోజు ఇష్టంతో పని చేస్తుంటే అది డెఫినెట్గా మనం కస్టమర్స్ని అందరినీ మన తరపున మన సైడ్ తిప్పుకోవచ్చు. జనరల్గా వే ఆఫ్ విత్ సర్వీసింగ్ కావచ్చు, రిసీవింగ్ కావచ్చు, బై హాస్పిటాలిటీ కావచ్చు, ముఖ్యంగా మెయిన్ హాస్పిటాలిటీ అండ్ రిసీవింగ్, దెన్ యువర్ సర్వీస్. సో ఫస్ట్ హాస్పిటాలిటీ తోటే వాళ్ళు మనల్ని అట్రాక్ట్ అవుతారు, అంటే మనం బాగా కేర్ తీసుకుంటున్నాం అన్న ఫీలింగ్తో. అండ్ ఇంకోటి నా తపన ఏంటి అంటే నేను యాక్చువల్గా హైదరాబాద్ బేస్డ్. ఆఫ్టర్ మ్యారేజ్ ఐ గేమ్ టు వరంగల్. మై హస్బెండ్ ఈస్ వరంగల్ బేస్డ్. సో నేను ఇక్కడే ఉండి స్థిరపడాలి అనుకున్నాను, మా వారు మూవ్ అవ్వనన్నారు. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా వరంగల్కి బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి అని ప్రతి ఒక్కటి ఐ లాంచ్డ్ ఫస్ట్. ఏ ట్రీట్మెంట్ వచ్చినా, ఏ లేజర్ వచ్చినా, ఏ ప్రోగ్రామ్ వచ్చినా హైదరాబాద్లో అంటే ఉంది కాస్మోపాలిటన్ సిటీస్లో వస్తే మన ప్లేస్లో కూడా ఉండాలి అన్న తపనతోటి ఐ అప్డేట్ మై నాలెడ్జ్ అండ్ ఐ బ్రింగ్ దట్ ప్రొసీజర్స్ హియర్ అండ్ ఐ ట్రై టు ఎక్స్ప్లోర్ టు ద క్లయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం, ఈ సెషన్స్కి ఇంత మంచి రావడము, ఇక్కడ వీళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి నేర్చుకోవడం అనేది ఒక రెస్పాన్స్ అనేది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంతమంది ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని మీరు తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం మేము కూడా సుమన్ టీవీ తరపున. థ్యాంక్ యూ సో మచ్.